హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్. ఇవాళ మనం డైనింగ్ టేబుల్, గ్లాస్ డైనింగ్ టేబుల్ అయినా వుడెన్ డైనింగ్ టేబుల్ అయినా సరే కొన్ని క్లీనింగ్ టిప్స్ అండ్ ఆర్గనైజింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. సో నేను వుడెన్ డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నాను. సో క్లీనింగ్ కోసం నేను సోప్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సోప్ ఆయిల్ అనేది మన మార్కెట్లో దొరికింది, 30 or 40 రూపీస్ ఉండేది బాటిల్. ఒకవేళ మీ దగ్గర సోప్ ఆయిల్ లేకపోతే వెనిగర్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసి మనం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటే మనకి జిడ్డు కానీ మరక కానీ ఉండవన్నమాట, ఈజీగా పోతాయి. సో ఈ లిక్విడ్ ఒకవేళ మీకు దొరకకపోతే మీరు వెనిగర్ అయినా యూజ్ చేయండి. ఒక స్ప్రే బాటిల్ వేసుకొని స్ప్రే చేసి ఒక క్లాత్తో క్లీన్ చేసేయడమే. సో దానివల్ల ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్న మరకలు కానీ లేకపోతే ఏదైనా వలికిన ఏవైనా డార్క్ స్ట్రైన్స్ ఉంటే పోతాయి. సో డైనింగ్ టేబుల్ అనేది ఎప్పుడు సింపుల్గా ఉండాలండి, హడావుడిగా ఉండకూడదు. అక్కడ పెట్టే వాళ్ళకే కాదు, కూర్చొని తినే వాళ్ళకి కూడా ఇబ్బందే. సో హడావుడిగా ఉంటే ఎక్కువ వస్తువులు ఉంటే. సో నా ఉద్దేశం ప్రకారం డైనింగ్ టేబుల్ అనేది సింపుల్గా మనం ప్రశాంతంగా తినాలంటే. సో నేను ఎక్కువ డైనింగ్ టేబుల్ మీద వస్తువులు ఏమి పెట్టను, ఓన్లీ పిక్కెలు ఏమైనా అంటే మనకి రెగ్యులర్గా పిక్కెలు కావాలి కాబట్టి పిక్కెలు, తర్వాత గ్లాసెస్, తర్వాత వాటర్ బాటిల్ అండ్ మనం అప్పుడే వండి పెట్టేవి అనమాట. సో అలా సింపుల్గా ఉంటే కూర్చొని తినే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. సో హడావిడి ఉండదు అనమాట డైనింగ్ టేబుల్ మీద, నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.